అందరికీ నమస్తే. నేను మీ ఆర్ఆర్ నాయక్. చాలా రోజులైంది కదా మన ట్రిప్కి వెళ్ళి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? నవసారిలో. ఇది గుజరాత్లో ఉందన్నమాట. కాన్వకేషన్కి వచ్చిన నేను సైలెంట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండిపోయాను అనమాట. కొన్నిసార్లు అలా ఆగిపోవడం మంచిది. అండ్ సో ఈ రోజు అయితే మనం వెళ్తున్నాం. మన వెనకాల కనిపిస్తుంది చూసారా? వీడి పేరే కుషాల్. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. सीताराम राम मेरा नाम विशाला है। చూసారా? వాడికి నేను నేర్పించాను అనమాట ఇలా చెప్పమని చెప్పేసి. అప్పటి నుంచి అదే పట్టుకున్నాడు వాడు. సో వీడికి ఇక్కడ మొత్తం తెలుసు కాబట్టి వీడే మనం తిప్పుతాడు. ఏ ప్రాబ్లం లేకుండా మనం తిరిగి తీసుకొస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను లోపలికి వెళ్ళగానే నాకు సీట్ దొరికింది. నేను కూర్చున్నాను అనమాట. వీడేమో ఇక్కడ విండో దగ్గర నిలబడి నాకల్ని చూస్తున్నాడు. పాపం ఒక్కడే నిలబడి ఉన్నాడు కదా అని చెప్పేసి వీడు పక్కన వచ్చేసా. చూడండి ముఖం ఎలా పెట్టుకున్నాడు అమాయకంగా. హర్ట్ అయిండు. హీ సో సాడ్. హీ గాట్ హర్ట్. నో, సీరియస్లీ. सीरियसली హీ ఈస్ వెరీ కైండ్ హార్టెడ్. హీ ఈస్ వెరీ సెన్సిటివ్. హీ ఈస్ కుషాల్ సంచాని అద స్టోరీ టెల్లర్. थैंक यू। हेलो गाइस। చూసారా నా చేతిలో ఉన్న గ్రేప్స్? ఇక్కడ ఒక స్ట్రేంజర్ పరిచయం అనమాట. ఒక అక్క ఆకలి అవుతుంది, నాకు గ్రేప్స్ కావాలంటే నాకు ఇచ్చేసారు. ఎందుకంటే గుజరాతీ పీపుల్ ఆర్ వెరీ స్వీట్. దే ఆర్ సో స్వీట్ లైక్ ఫుడ్, లైక్ షుగర్. ఐ మీన్ లవ్ విత్ గుజరాత్ అండ్ గుజరాతీ పీపుల్. आने दे अभी। దీన్నే అంటారు లంగూర్ కే హాత్ మే అంగూర్ అని. की फेमस ग्रेप्स और चिकन। इसका वेराइटी का नाम बता. ऐसे कैसे पता? కుషాల్లో వెరైటీ గ్రేప్స్. సో మనం దమన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వాపికి వచ్చామన్నమాట. వాపి నుంచే వెళ్ళగలం, ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు కాబట్టి. మొత్తాన్ని మనం రీచ్ అయిపోయాం వాపికి అనమాట. ఎందుకంటే మనకి దమన్ లో డైరెక్ట్ స్టాప్ అనేది లేదు. వాపికి వెళ్ళి కొంచెం మనం టాక్సీ తీసుకుని ఇక్కడ నుంచి మనం దమన్కి అయితే వెళ్తున్నాం. దమన్ లో వ్లాగ్ చేస్తున్నాం. 50 రూపాయలు మనకు దమన్ తీసుకెళ్తాడంట. ఇగో ఇలాంటి ఈకోల్లో. అందుకే ట్యాక్సీలో బుక్ చేసుకోకుండా మనం ఇలాంటివన్నీ వెతుక్కొని వెళ్ళాలన్నమాట. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. మనం అదుపులో ఉంటేనే పొదుపుగా ఉంటాం. సారీ, పొదుపు చేస్తేనే అదుపులో ఉంటాం. पानी है। सो दोस्तों, ये है मेन नानी मोटी दमन फोर्ट का मेन एंट्रेंस है ये। देख सकते हैं। डजंट हैव हिस्ट्री बट पोर्टुगीज लोगों ने इसे बनाया था तमन्ना। ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి వెళ్ళి हाँ यस। ఇదే ఫోటో స్పాట్. ఫోటోలు తీస్తానున్నారు అందరూ. ఫోటోలు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ ఫోటోలు 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 తీసుకోవడానికి వచ్చినట్టు అందరూ. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇక్కడికి తీసుకొస్తాం మా బావకి. తోప్. తోప్ హిందీలో గుజరాతీలో తోప్ అంటాం. ఇవే క్యానన్స్ అన్నమాట. అప్పుడు ఇద్దరు ఇలా వేసారు. చూడొచ్చు ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. అంటే క్లోజ్ చేసి పడేసారా? లేదు లేదు, అసలు దీన్ని ఓపెన్ చేయకపోతే లోపల ఎలా పెడతారు అసలు? ఏమో ఏం పంచాయతీనో ఏంటో ఇది, కానీ బాగుంది. ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారా? మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమని, ఏంటి ఇదంతా అని చెప్పేసి మైండ్ చాలా ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటుంది. అసలు ఇంటి దగ్గర మనం ఉన్న కష్టాలు బాధలు దాని గురించి దీని గురించి వేటి గురించి ఆలోచన మనకు రావు. మనకున్న ఆలోచనలు ఒక్కటే, అసలు ఇది ఏంటి ఇక్కడ, ఎందుకు ఇలా ఉంది, ఎలా కట్టారా బా దీన్ని అని చెప్పేసి ఇలా ఎక్సైట్ అవుతూ ఉంటాం మనం. ఆ, కానీ బాగుంటుంది కదా. हाँ बहुत धूप लग रही है। మనం అయితే ఒక గార్డెన్ కి అయితే వచ్చాం. ఇక్కడ ఎవ్వరు లేరు. కపుల్స్ అని ఉండొచ్చు లోపల. మనం వెతుకుతున్నాం కపుల్స్. ఆర్ యు దేర్? చాలా మంది అంటుంటారు కదా, డోంట్ చేస్ బటర్ఫ్లైస్, మేక్ ఏ గార్డెన్, ద బటర్ఫ్లైస్ ఫ్లై దేర్ అని. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది, కానీ ఇక్కడ బటర్ఫ్లైస్ లేవు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ లేవు కాబట్టి. ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటేనే బటర్ఫ్లైస్ అనేవి వస్తుంటాయి అనమాట. ఏమంటారు? మన స్టార్టింగ్ లో వీడియో చేస్తున్నప్పుడు నేను ఒక నోటీస్ చేస్తున్నాను అనమాట. నేను ఇలా కెమెరా పెట్టుకుని ఉంటే జనాలు చూస్తూ ఉండేది, కానీ ఇప్పుడు ఎలా అయిందంటే మొత్తం
వాళ్ళు కూడా వాళ్ళ కెమెరాలో వీడియోలు తీస్తూనే ఉన్నారు అనమాట. ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేషన్ లో దిగిపోయారు ఇప్పుడు. ఎక్కడ చేసిన కంటెంట్ క్రియేషన్. కానీ ఆ కంటెంట్ క్రియేషన్ ని ఎవరైతే భిన్నంగా చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కానీ మనం చేసే వీడియోస్ మాత్రం మన లైఫ్ మెమరీస్ కోసం మాత్రమే. సో మనం ఏమి స్పెషల్ గా ఇలా అని చెప్పేసి ఫోకస్ చేయలేదు అనమాట. జస్ట్ నా మెమరీస్ ని క్రియేట్ చేస్తుంటారు అనమాట. అంతే. ఇక్కడ బీచ్ కి వెళ్తున్నాం, దేవకా బీచ్. వెళ్తున్నప్పుడు ఒక మార్కెట్ ఉందన్నమాట. ఆ మార్కెట్ లో ఏంటంటే క్రేజీ క్రేజీ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. మన వాచెస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంది ఒక సర్కిల్ లో. చేయొచ్చు షాపింగ్ అన్నమాట. బాగుంటది. సూపర్ ఉంది. మొత్తం క్రేజీ బిల్డింగ్స్ అయ్యాయి. చూడడానికి అయితే ఫారెన్ లాగా ఉందన్నమాట. ఈ దమన్ బీచ్ దమన్ లాగానే ఉంది. ఇంత ఫస్ట్ బీచ్ ఎక్కడ చూడలేదు అసలు. మొత్తం బ్లాక్ వాటర్, మొత్తం బ్లాక్ శాండ్. లేదు, ఇంతేనా మన గుజరాత్ ద్వారకలో ఉన్న బీచ్ తో బీచ్ ఉన్న దేవకా బీచ్, దేవక్ బీచ్. ఇంత వరస్ట్ బీచ్ నేను ఎక్కడ చూడలేదమ్మా. చూడండి ఇంత నల్లగా ఉందో అసలు. అసలు దిగుతాడా దీంట్లో ఒక టీర్ అంటే? వీళ్ళు అసలు ఏ కరువులో నుంచి వచ్చి ఉంటారు వీళ్ళు? అడవిలోంచి తీసుకొస్తే మాత్రం ఎట్లా చేస్తారు? చూడండి ఎట్లా స్నానం చేస్తున్నారు. దీన్ని ఎవరైనా స్నానం చేస్తాడు అసలు? ఛీ, నేనా? నా జీవితం. కానీ ఏం చేద్దాం, ఫీల్ బాగానే ఉంది, ఫీల్ చేసుకుందాం అంతే. ఇంకేం చేసేది లేదు. దారుణంగా ఉంది అసలు, బీచ్కి వచ్చినట్టే లేదు. బట్ దట్స్ ఫైన్. ఈ దమన్ లో ఉన్న దేవకా బీచ్ 3 out of 10. చూడు జస్ట్ ఈ విండ్కి అంతే. మిగతా చూసుకుంటే వేస్ట్. వర్స్ట్ అంటే అసలు బీచ్ లో ఫోటో దిగంటే చూడొచ్చు అక్కడ స్ట్రేంజర్స్ మనకి హాయ్ చెప్తున్నారు, ఎంత మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటే క్రేజీ బ్లాగ్స్ చేయొచ్చు. చెప్తాను చెప్పండి. చూడండి నల్లగా కనిపిస్తున్న బీచ్ లో ఫోటోలు దిగుతుంది ఆంటీ. సో ఇప్పటికింతే. బై బై. వద్దనుకున్నా ఎంత బాగానే అవుతున్నా, బీచ్ బీచే కాబట్టి ఒక్కసారి అలా ఆ పాత స్మెల్స్ వచ్చాను అనమాట వేవ్స్ కి. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ గైస్. అంతే, ఇంకేం లేదు. టాటా బై బై, మళ్ళీ కలుద్దాం.